వైసీపీ నుంచి దువ్వాడ శ్రీనివాస్ ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇంత హఠాత్తుగా ఎందుకు నిర్ణయం తీసుకున్నారో చాలా మంది వైసీపీ నేతలకే అర్థం కాలేదు. వైసీపీ పార్టీల్లో చేరేందుకు రాజీనామాలు చేసిన ఎమ్మెల్సీల రాజీనామాలు ఆమోదించటం లేదు. కానీ పిల్లలు పుడితే జగన్ పేరే పెట్టుకుంటామని చెబుతోన్న దువ్వాడను మాత్రం ఎమ్మెల్సీ పదవిలో ఉండగానే సస్పెండ్ చేశారు. అందుకే తెర వెనక ఏదో జరిగిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. దువ్వాడ శ్రీనివాస్ ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా ఒక్కసారి కూడా గెలవలేదు. కానీ ప్రతి ఎన్నికలోనూ ఆయనకు టికెట్ ఇచ్చేందుకు ప్రధాన పార్టీలు పోటీ పడేవి. అలాంటి బలమైన నేత ఇప్పుడు ఎవ్వరికీ కాకుండా పోయాడు. దువ్వాడ ఎన్ని చేసినా అదంతా తమ బ్రాండ్ అని వైసీపీ ప్రోత్సహించింది. వివాహేతర బంధం పెట్టుకుని భార్యా పిల్లలపై బూతులతో విరుచుకుపడినా పట్టించుకోలేదు. కేసుల పాలైనా పట్టించుకోలేదు. అలాంటి నేతల్ని ప్రోత్సహించి ఏం సందేశం ఇస్తారని ప్రశ్నలు వచ్చినా పట్టించుకోలేదు. ఇప్పుడు అన్నీ పాతబడిపోయినా కొత్తగా సస్పెండ్ చేశారు. వైవాహిక జీవితం విషయాన్ని పెద్దగా పట్టించుకొని వైసీపీ ఇప్పుడు సడన్ గా ఎందుకు సస్పెండ్ చేసింది అనేది చాలా మందికి అంతుపట్టని విషయంగా మారింది. ఆయన ఫ్యామిలీ రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేసినా, ఆయన వేరే మహిళతో ప్రేమాయణం సాగించినా పట్టించుకొని వైసీపీ ఇప్పుడు సస్పెండ్ చేయటం వెనక పెద్ద కథ నడిచిందని అంటున్నారు. దువ్వాడ శ్రీనివాస్ ఏడాది కాలంగా రకరకాల వివాదాలతో చాలా ఫేమస్ అయిపోయారు. ఈ వివాదాల కారణంగా ఆయన్ని టెక్కలి నియోజకవర్గ ఇన్ఛార్జి పదవి నుంచి తప్పించింది పార్టీ. అయినా ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. సభా సమావేశాల్లో కూడా అధికార పక్షంపై దూకుడుగా వెళ్తున్నారు. ఇది పార్టీకి మైలేజ్ తీసుకొచ్చేది అయినప్పటికీ ఒక్కసారిగా పార్టీ ఆయన్ని సస్పెండ్ చేయటం వెనక ధర్మాన కృష్ణదాస్ హస్తం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఒక్కటంటే ఒక్క ఎమ్మెల్యే స్థానాన్ని కూడా వైసీపీ గెలుచుకోలేకపోయింది. ఎమ్మెల్సీగా దువ్వాడ ఉన్నారు. దీన్ని తనకు అనుకూలంగా దువ్వాడ వాడుకుంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీలో ఉన్న సీనియర్ నేతలను పట్టించుకోవటం లేదని విమర్శలున్నాయి. ఈ పదవికి తోడు ఈ మధ్యకాలంలో వచ్చిన ఇమేజ్ ను బాగా వాడుకుంటున్నారని అంటున్నారు. జిల్లా నాయకత్వాన్ని కానీ టెక్కలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ ను లైట్ తీసుకుంటున్నారని అంటున్నారు. అంతేకాకుండా తన వల్లే పార్టీకి మైలేజ్ వస్తుందని ప్రచారం చేస్తున్నారని టాక్ నడుస్తోంది. సమస్యలు ఏమైనా ఉంటే తనకు చెప్పాలని, మిగతా వాళ్లతో పనులు కావు అనేలా సన్నిహితుల వద్ద చెబుతున్నారు. ఓవైపు వివాదాలు పార్టీ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తూ ఉంటే ఇప్పుడిలా తనకు నచ్చినట్టుగా వ్యవహరించడం జిల్లా నాయకత్వానికి, పార్టీ అధినాయకత్వానికి నచ్చటం లేదంటున్నారు. వైసీపీ అధినాయకత్వం తనను సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయంపై దువ్వాడ వర్గం స్పందించేందుకు నిరాకరిస్తోంది. ఇలా సస్పెండ్ చేయడాన్ని ఆ వర్గం నమ్మలేకపోతోంది. కుటుంబ వ్యవహారం రచ్చకెక్కినప్పుడు అండగా ఉన్న పార్టీ ఇప్పుడు ఎలాంటి వివాదాలు లేని సమయంలో తీవ్రమైన నిర్ణయం తీసుకోవటం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. రాజకీయాల్లో దూకుడుగా ఉండే దువ్వాడ శ్రీనివాస్ కేవలం జిల్లా రాజకీయాలకు మాత్రం సుపరిచితుడుగా ఉండేవాళ్లు. అయితే 2024 ఎన్నికల తర్వాత కుటుంబంలో తలెత్తిన వివాదాల కారణంగా స్టేట్ వైడ్ ఫేమస్ అయిపోయారు. ఇప్పుడు ఏ పార్టీకి కాకుండా పోయారు. ఆయనను కూటమి పార్టీలు ఆహ్వానించవు. Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.